టీపీసీసీ అధ్యక్షుడైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్పై బిగ్ టీవీలో గత 2 రోజులుగా డిజాస్టర్ అధ్యక్షుడు, గాంధీ భవన్లో బీరు సీసాలు అని చెడు ప్రచారం చేస్తున్నారు ఆయన మీద. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి గత 35 సంవత్సరాలుగా ఎనలేని సేవ చేసిన చరిత్ర, మరియు ఎమ్మెల్యే సీటు కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర ఆయనది. ఇంకా కామారెడ్డి డిక్లరేషన్లో బొమ్మ మహేష్ గౌడ్ మరియు పక్క కర్ణాటక రాష్ట్రమైన సిద్దిరామయ్య గారు మరియు బొమ్మ మహేష్ గారితోని అన్ని మేనిఫెస్టో చదివించి 42% రిజర్వేషన్ అని, బీసీలలో ముందంజలో ఉన్న కులం కాబట్టి ఆయనతోటి చెప్పించి ఓట్లు దండుకొని, మరియు రాహుల్ గాంధీ గారు రాయచూరు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయినప్పటి సంది మహబూబ్ నగర్ మరియు రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, మెదక్ జిల్లా, ఈ జిల్లాలు దాటుకుంటూ పోయినా కూడా ఒక్క కుల సంఘము ఈ అగ్రవర్ణ దోపిడీదారులకు అండగా రాలేదు. అదే మహేష్ కుమార్ గౌడ్ మరియు మల్లు రవి గారి పిలుపు మేరకు రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో మేమందరం కూడా గౌడ సంఘాల నాయకులము, బీసీ సంఘాల నాయకులము కలిసి వినతి పత్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి, అక్కడ పైన మా సోదరులు ఉన్నారు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, మరియు మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారని మేము రాహుల్ గాంధీకి అండగా నిలిచిన చరిత్ర. మేము కలిసినాక రాహుల్ గాంధీని తెలంగాణ ఉన్న బీసీ కులాలందరూ కూడా కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అటువంటి చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ది. నిరంతరము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మొన్ననే జరిగిన కంటోన్మెంట్ ఎలక్షను, జూబ్లీ హిల్స్ ఎలక్షను, అంతకు మొదలు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షను, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ గారిది. మీరందరూ ఏం చేస్తారు? అగ్రవర్ణాలలో మేమంతా తరతరాలుగా మహేష్ కుమార్ గౌడ్ దిక్కెళ్ళి మేమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గాంధీ భవన్కి పోయి మా కుల సంఘాలము మేమంతా కూడా మినిమం 5 డిమాండ్లు పెట్టించి అందులో ఒక్క డిమాండ్ కూడా ఇప్పటి వరకు చేసిన పాపాన పోలేదు. మేము ఎవరిని చూసి మద్దతు తెలుపుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీకి? మా పెద్దలు, మా సోదరులు అందులో ఉన్నారు కాబట్టి మా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే నమ్మకంతో మేము మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పెద్దలు, మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండ సురేఖక్క, మా వాకిటి శ్రీహరి గారు, ఇట్లా మా బడుగు బలహీన వర్గాలకు 78 సంవత్సరాల నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అని, మేము అధికారంలో ఉన్న పార్టీని వదులుకొని కూడా మేము మద్దతు తెలిపినాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గౌడ సంఘాల సమన్వయ కమిటీగా మేమంతా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మద్దతు తెలిపినాం. మీరేం చేస్తారు? అధికారంలోకి రాగానే మమ్మలను ఆ 5 డిమాండ్లు నెరవేర్చకపోగా కుల వృత్తులను ధ్వంసం చేస్తున్నారు, బైండ్ ఓవర్ చేస్తున్నారు. చెట్టు మీదకి వెళ్ళబడి పిట్టల్లాగా చనిపోతే ఇప్పటి వరకు ఎక్స్గ్రేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తున్నారు. మళ్ళీ 70 లక్షల మందికి 4,000 పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. మొన్ననే చూడండి, వెలగబట్లలో అగ్రవర్ణాలలో 800 ఇండ్లు కూల్చేసి ఇంతమందిని నిరాశ్రయాలు చేసిన చరిత్ర మీ అగ్రవర్ణాలది. అట్లా మా మహేష్ కుమార్ గౌడ్ది ఏమన్నా తప్పుందా? ఇప్పటి వరకు ఎక్కడన్నా ఉందా? చిన్న రిపోర్ట్ కూడా ఏమన్నా ఉందా? అంటే
మీకు మొన్నొచ్చిన ప్రధానమంత్రి గారు ఏమన్నారు? ఒకటే మాట అన్నాడు, हमारे पार्टी से जोड़ो, जोड़े तो आपको ఉన్నతి పదవి మిలేగా, ఉన్నతి పోస్ట్ మిలేగా అని అనగానే అప్పటి నుంచి నీ అంతలా మీరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ద్వేషము ఈర్ష్య పెంచుకొని అరే మహేష్ గౌడ్ మీద టార్గెట్ చేయడం ఏందండి? ఆయన ఎటువంటి మనిషి అందరికీ తెలియదా? ఆయన సౌమ్యుడు, బ్లాక్ బెల్ట్, సొంత భూమి 11 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దానం చేసిన గొప్ప చరిత్ర మా నాయకుంది. అటువంటి ఆయన మీద ఎన్నెన్ని ఆరోపణలు, స్క్రోలింగు. బిగ్ టీవీ యాజమాన్యానికి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా హెచ్చరిస్తున్నాం, విజయారెడ్డి గారిని నువ్వు ఇటువంటి చెడు శాస్త్రాలు మానుకో. మొదలు నీ అగ్రవర్ణ దోపిడీదారులు ఏ విధమైన దోపిడీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, అది మీరు గమనించండి. మీ మొత్తం టీవీ ఛానళ్ళు మీయే, పత్రికలు మీయే, అన్నీ ఎవరన్నా బడుగు బలైన వర్గాల బిడ్డ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా మైనార్టీలైనా కొంచెం రాజకీయంగా ఎదగంగానే ఏదో ఒక నింద వేయాలి, ఎట్లా తప్పియాలనే ఇదే పన్నాగము ఈ అగ్రవర్ణాలల్లా ఏ పార్టీ వాళ్ళైనా అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము మహేష్ కుమార్ గౌడ్నైనా ఏ బీసీ బిడ్డనైనా గతంలో సోదరి కొండా సురేఖ గారినైనా వాకిటి శ్రీహరి గారినైనా ఏ విధంగా కాపాడుకోవాలనో మా బీసీ పొలిటికల్ ఫ్రంట్కు మేము తప్పకుండా వీళ్ళందరినీ కాపాడుకుంటాము. ఈరోజు మా సోదరుడు బొమ్మ మహేష్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. విదేశీ పర్యటనల ఎంతోమంది నాయకులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది అందరూ తిరిగి వచ్చిన చరిత్రనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఈ మన ముఖ్యమంత్రి గారైనా, మరియు శ్రీధర్ బాబు అయితే 4-5 సార్లు, ఇట్లా వాళ్ళందరూ తిరగంగా తప్పులేదు. ఒక్కసారి 4-5 రోజులు పోవంగానే ఎటువంటి అపనింద చేసి ఎట్లా ఏం చేయాలనే వీళ్ళందరూ మా నాయకుని మీద ఒక్కడెదిగితే, గతంలో మల్లికార్జున గారు పిసిసి అధ్యక్షత పదవి చేసిండు, ఆయనంత చరిత్ర సృష్టించిండు. అట్లనే మా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎటువంటి అపవాదు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా చేస్తున్నాడని, ఎక్కడ ఉన్నతమైన పదవి వస్తుందో అని ఈర్ష్యా ద్వేషాలతోని ఇవన్నీ అగ్రవర్ణాలు చేస్తున్నాయి. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు లక్షలాది మంది హైదరాబాదు గాంధీ భవన్ నలుమూలల ఎట్లొచ్చిరు, ఒక 3-4 నెలల వరకు వేలాది మంది ఆయనకు ఎట్లా అండగా నిలబడ్డారో అదంతా చరిత్ర చూడండి. అట్లా చేయాలి కానీ, మంచి చేసి ఏదన్నా మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇట్లా డీగ్రేడ్ చేయడము, డిజాస్టర్ అనడము, ఈ స్క్రోలింగ్లన్నీ ఆపాలే. బిగ్ టీవీని ఆపకుంటే మహారాష్ట్రలో బాల్ ఠాక్రే బృందం ఎట్లా అయితే దాడులు చేస్తుందో మేము కూడా దానికి అంతా రెడీ ఉన్నాము. ఈ వేదిక ద్వారా అదే తెలియజేస్తాం. ఎటువంటి తప్పు చేయని వాళ్ళ మీద మీరందరూ ఏదన్నా అంటగడితే మాత్రం మేము ఊపుకునేది లేదు. ఎందుకంటే మా దాంట్లో నాయకులు ఉన్నారు. మా వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, మా కన్వీనర్ అయిన ఐలి వెంకన్న, అంబాల నారాయణ, ఈ వేదికకు అధ్యక్షత వహించిన బైరు శేఖర్ గారు, మా జన సైన్యం అధ్యక్షులు. అంటే ఆయన మామూలు మనిషి కాదు, ఆయన నక్సలైట్లలో ఉండి ఇప్పుడు విడ్రా చేసుకొని ప్రజాసేవ చేస్తుండు. ఇట్లా విద్యార్థి సంఘం నుంచి ఇంకా బోయ గోపన్న, పొన్నం నారాయణన్న, పల్లె వెంకటేశం గౌడ్ మరియు బ్రాహ్మణ మహేష్ గౌడ్, ఇట్లా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్లో నాయకులు తెలంగాణ రాష్ట్రం నలుమూలల బడుగు బలహీన వర్గాలలో ముఖ్యమైన నాయకులు. ఇంకా మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా కలుపుకొని బీసీ పొలిటికల్ ఫ్రంట్, మరియు మా పెద్దలు మీ అందరికీ తెలుసు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మా ఎంబడి ఉన్నారు. అందుకే మేము
తక్కువ టైంలో రాజకీయంగా మా బీసీ ఎస్సీ సోదరులకు అండగా ఉండి మా నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలనో మాకు తెలుసు. దానికి మీరందరూ కూడా సహకారం చేయాలి. ఏ తప్పు చేయనోళ్ళను ఈ విధంగా ఎట్లా తప్పియాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఆయనకు మొన్ననే ఆయన రామ్దేవ్ రావు అనేట ఆయన ఇదే 24 తారీఖు నాడు మా కుల వృత్తులకు అగ్నెస్ట్గా చేద్దామని చూస్తే కూడా మేమంతా కూడా ఖండించి ఆపుదల నిలుపుదల చేసినాము. ఎందుకంటే గీత వృత్తి అయినా ఈ కళ్ళు వృత్తి అయినా చిన్న పేదలు వీళ్ళందరూ చేసుకునే వృత్తి, దాంట్లో కూడా ఈ కార్పొరేట్ శక్తులు ఇన్వాల్వ్ అవుదామని చూసినాయి. మా గౌడ సంఘాల నాయకులు ఐలెంకన్న, అంబాల నారాయణ, అందరూ మా దుర్గన్న కూడా అందరూ ఖండించి ఆ వృత్తిలోకి రాకుండా చేసిరు. ఎందుకంటే వేరే బడుగు బలహీన వర్గాల కుల వృత్తులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులు కబ్జా చేసినాయి. ఈరోజు అంతా ఏ పని లేకుండా వాళ్ళంతా నిరుద్యోగం వైపు మలిపిర్రు. ఇప్పుడు ఉన్నది ఒక్కటే గౌడ కుల వృత్తి కళ్ళుది. దాన్ని కూడా నిర్వీర్యం చేయాలని ఎంతోమంది పని కట్టుకొని చేసినా కూడా మేమంతా కూడా పోరాటం చేసి గౌడ సంఘాల నాయకులము బీసీ సోదరులం అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఈ మధ్యనే మేము ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కూడా అందరినీ కలుపుకొని మేము బహుజన రాజ్యం రావాలి. పక్కనే ఉన్న తమిళనాడులో మొన్న ముఖ్యమంత్రి గారు జోసెఫ్ విజయ్ గారు ఎట్లయితే మెజార్టీ పీపుల్ ఇప్పుడు 90% మనం అందరం ఉన్నాం కాబట్టి అధికారం సాధించే దిశగా మేమంతా సమ్యక్యంగా ఉండి ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము.